తర్వాత మళ్ళీ ఎన్నో కుట్రాలు పెద్దల ఒప్పందాలని చెప్పేసి మన తెలంగాణలో మన హైదరాబాద్ ని మొత్తం జాగీర్దారుగా కబ్జా చేసుకున్న ఈ మా సీమాంధ్ర వ్యక్తులను మేము పరిమితంలో కొంత మా దినం రానియకుండా మీరు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏ విధంగా అయితే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సుధాకర్ అన్న గారికి మరియు ఈ అల్లం పద్మ మేడమ్మ గారికి మరియు ఆర్యకట్ట ప్రతినిధులందరికీ నేను నా తెలంగాణ కేంద్ర ప్రభుత్వ తెలంగాణ ఉద్యోగుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం, సాధించాం సాధించాం, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ కట్టొస్తే తెలంగాణ కట్టొస్తే, తెలంగాణ కట్టొస్తే జై తెలంగాణ. థ్యాంక్స్ తమ్మి, మీ సపోర్ట్ తెలియజేసినందుకు. చాలా చక్కగా మాట్లాడిండ్రు. తెలంగాణ హైదరాబాద్తో కూడా తెలంగాణను ఇవ్వకపోతే యుద్ధానికి మనం సిద్ధమనే ఒక నినాదాన్ని ఇవాళ తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం మనం అందరం, తెలంగాణలో ఉన్న ప్రజలందరం. దానికి పొలిటికల్ జర్నలిస్ట్ ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అన్నట్టు మనందరం పాటించడానికి సిద్ధంగా ఉంటాం. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మనందరం రోడ్ల మీదకి రావాలని, మన జేఏసీకి సహకరించాలని, మన బలం ఏందో, మన ప్రజలు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో అన్ని రకాలైనటువంటి మహిళలు పిల్లలు కూడా ఈసారి వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చిండ్రు. మనం పిల్లలు ఎందుకు ఉద్యమాలలో అనుకొని మనం ఊరుకున్నాము, కానీ వాళ్ళు పిల్లలు కూడా బలమని చెప్తున్నారు. కానీ మన చిన్న పిల్లలు 5 ఏళ్ల పిల్లలు కూడా తెలంగాణ నినాదాలు మన ఇళ్ళలో ఎట్లా చేస్తారో మనం ఒకసారి చూపించాలి వాళ్ళకు. కాబట్టి పిల్లలు పెద్దలు అందరినీ తీసుకొని మనం ఈసారి జేఏసీ సూచనలు పాటించి ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.